ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. రేపే 25వ తేదీన అంటే శనివారం రోజున మనకు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఈ తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి పండుగ అండి. మన హిందువులు చాలా సాంప్రదాయంగా ఎంతో ఇష్టంగా జరుపుకునేటువంటి పండుగ. అందులో మనకు శనివారంతో కూడా కలిసి రావటం ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఎందుకంటే మనకు ఆషాఢ మాసంలో కలిసి వస్తుంది కాబట్టి ఈ పండుగను ఏంటంటే శయన ఏకాదశి అలాగే పద్మ ఏకాదశి అని కూడా అంటారు. అలాగే పేలాల పిండి పండుగ అని కూడా అంటారన్నమాట. ఈ పండుగలు మనకు స్పెషల్‌గా వచ్చేటప్పటికి ఇదే. అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున ఈ కూర వండినా లేదా తిన్నా ఇంట్లో ఆడవారే కాదండి, మగవారు కావచ్చు లేదా పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇంట్లో ఈ కూర అనేది వండినా పొరపాటున తిన్నా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా రకాలుగా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందన్నమాట. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పొరపాటున ఈ కూర అనేది వండకూడదు. అలాగే బయట కూడా తినకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే పండగ అంటే మనం ఎన్నో రకాలుగా అంటే నియమాలతోటి పూజలు చేసుకుంటూ ఉపవాసాలు చేసుకుంటూ ఎంతో నియమనిష్టలతో దేవుడికి ఏంటంటే దీపం, ధూపం, నైవేద్యంతో పూజిస్తూ ఉంటాం. అంత చేసినా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాట్లు అవేంటంటే మనం గ్రహించలేమనమాట. మనం చేసే ఇంట్లో ఉండేటువంటి అన్నం, కూరలు, నాన్ వెజ్ తినకూడదు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. నాన్ వెజ్ కాదండి. నాన్ వెజ్‌తో పాటుగా మనం కూరగాయల్లో కూడా కొన్ని రకాల కూరలు అనేవి కొన్ని తిథుల్లో తినకూడదు. కొన్ని పండుగ రోజుల్లో తినకూడదని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి కూరలు ఏంటంటే ఏముందిలే కూరగాయలేగా అని చెప్పేసి మనం వండుకుంటూ తింటూ ఉంటాం. కానీ దానివల్ల ఏంటంటే చేసిన పూజ, పుణ్య ఫలితం అంతా కూడా పోయి మనకి ఇంకా అప్పుల పాలైపోవడము, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడిపోవటము, అనుకోని నిందలు వచ్చి పడటము, మంచిగా పూజ చేస్తాం కానీ పుణ్యం ఉండదు. పుణ్యం లేనప్పుడు ఆ పూజ దేనికండి? దేవుడికంటే దైవానికి చెందినప్పుడు ఈ విధంగా చేసినా కూడా ప్రయోజనం అనేది ఉండదు కదా! కాబట్టి అలాంటి పొరపాటనేది జరగకుండా చూసుకోవాలి. అది ముఖ్యంగా ఇంట్లో ఆడవారికి కూర రూపంలోనే జరుగుతుంది కాబట్టి, ఆ కూర విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు చేసిన పూజ 100కి 100 పాళ్ళు చక్కగా దైవానికి చెందుతుంది. చక్కగా పుణ్య ఫలితాలనేవి మీకు దక్కుతాయి. కాబట్టి ఆ కూర ఏంటనేది పూర్తిగా ఈ వీడియో చివరి వరకు విని, వీడియోని చక్కగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి తెలుసుకునే అవకాశాన్ని మనం కల్పించిన వారమవుతాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. మనకు జూలై 25వ తేదీన శనివారం నాడు ఏంటంటే ఈ తొలి ఏకాదశి పండగ రాబోతుంది. హిందువులు ఎంతో సాంప్రదాయంగా, ఇష్టంగా జరుపుకునేటువంటి తొలి ఏకాదశి పండుగ ఇది. మనకి అందులోనూ పండుగలకు తొలి పండుగ అన్నమాట. కాబట్టి దీనిని తొలి ఏకాదశి అంటారు. అన్ని పండుగలను కూడా వెంటబెట్టుకొని తీసుకొస్తుందని చెప్తూ ఉంటారు. అంటే పండగలన్నీ కూడా మనకు ఏంటంటే ఈ పండగ తర్వాత నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి. వరలక్ష్మి వ్రతం అని, వినాయక చవితి అని, శ్రావణ పౌర్ణమి అని, శ్రావణ మాసం అని ఇలా ప్రతిదీ కూడా ప్రతి 10 లేదా 15 రోజులకొకసారి మనకి ఇక్కడి నుంచి పండగలు మొదలవుతాయి అన్నమాట. తొలి పండుగ ఇది. ఇక్కడి నుంచి అన్ని పండుగలు వస్తూ ఉంటాయి. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి అలా సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, అలాగే శుక్లపక్షంలో ఒకటి, మొత్తం 2 ఏకాదశులు వస్తాయి. ఈ రోజు నుంచి ఏంటంటే శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో క్షీరపాన్పుపై శయనిస్తాడన్నమాట. కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఉత్తర దిశగా ఉన్నటువంటి సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశగా వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. ఇక భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను ఏంటంటే ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని పూజా వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింటాకు ఆడపిల్లలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే పెండ్లి కాని ఆడపిల్లలకు మంచి అందమైనటువంటి భర్త, బాగా ప్రేమగా చూసుకునే భర్త దొరుకుతాడని సాంప్రదాయము. అలాగే పెండ్లైనటువంటి ఆడవారికి కూడా భర్త ప్రేమగా జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకసారైనా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోండి. ఇక ఈ రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా గుమ్మం బయట కూడా నీటితో శుభ్రంగా కడుక్కొని చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. ఆ ముగ్గులో కొంచెం పసుపు, కుంకుమ కూడా చల్లుకోండి. ఇక తర్వాత ఏంటంటే ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇల్లు తుడిచేటువంటి నీటిలో
కాస్తంత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండీ! కల్లుప్పు అంటారు కదా! ఆ ఉప్పుని నీటిలో కలిపి చక్కగా నీటితో గనక మీరు ఇల్లు తుడిచినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ ఏదైనా చెడు ఉన్నా కూడా మొత్తం తొలగిపోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఎందుకంటే ఈ రాళ్ళ ఉప్పు అనేది మనకి ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటకు తరిమి కొట్టడానికి చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇలా స్నానం చేసే నీటిలో కూడా ఏదైనా బాగోకుండా ఉన్నప్పుడు కానీ, లేదా ప్రత్యేకంగా ఇలాంటి పండుగ రోజుల్లో కానీ, ఇలా చేయటం వల్ల ఏంటంటే, ఆ నీరు అనేవి ఎంతో శక్తివంతంగా మారి, మీ మీద ఉన్నటువంటి నరదిష్టి అవ్వవచ్చు, లేదా చిన్న చిన్న ఒళ్ళు నొప్పులు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా తలస్నానం చేయండి. అలా చేసిన తర్వాత ఏంటంటే, ఇక తర్వాత ఆడవారు ఏంటంటే, పూజకు సంబంధించిన వంటలు కానివ్వండి, ఏదైనా పని మీద ఏంటంటే వంటగదిలోకి వెళ్తూ ఉంటారు. అయితే మేము స్నానము ఏమీ చేయకుండా, రోజున తినకుండా చేయలేమని అనుకున్నవారు కావచ్చు, లేదా స్నానం చేసిన తర్వాత అయినా సరే మీరు చక్కగా ముందు పొయ్యి మీద పాలు పెట్టేసేయండి. పాలు పెట్టడం వల్ల మనం పొయ్యి మీద చక్కగా ఆ ఉదయాన్నే లేచి ఇలా పాలు కాగబెట్టడం వల్ల ఏంటంటే, మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంట్లో పెద్దవారు కూడా ఏంటంటే కాఫీలు, టీలు తాగేవాళ్ళు ఉంటారు కాబట్టి, ఇష్టంగా మీరు టీ తాగేసి అయినా తలస్నానం చేయొచ్చు. లేదా తలస్నానం చేసినా గానీ ఇట్లా టీ తాగవచ్చు. మనం పొయ్యి మీద ఇట్లా పాలు పొంగించుకోవడం వలన, పాలు కాగబెట్టడం వలన ఇలా టీ రూపంలో అవ్వవచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే, మనకు సంపాదన పరంగా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే టీ, కాఫీ కొంతమందికి అలవాటుంటుంది. కొంతమందికి ఉండదు. కాకపోతే ఎక్కువ శాతం ఈ రోజుల్లో ఏంటంటే తాగుతూ ఉన్నారు. అలా ఒకసారి లేదా 2 సార్లు తాగటం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎటువంటి నష్టము ఉండదు. ఇక ఇలా చేసిన తర్వాత ఏంటంటే ప్రత్యేకంగా పొంగలి కూడా చేసుకుంటూ ఉంటారు. మనకి వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే కట్టెల పొయ్యి మీద చక్కగా పాలు పొంగించి, ఆ పలహారము, పాయసము ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళండి. అలా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేవాళ్ళు. ఇలా కట్టెల పొయ్యి మీద చేసినటువంటి వంటలు ఎంతో రుచికరంగా, అలాగే ఆరోగ్యాన్ని పెంచేలాగా ఉండేవి అన్నమాట. ఇక ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే, ఈ రోజున కూర విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే, పండగలన్న తర్వాత 4 రకాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే, అందులో శనివారం కూడా వచ్చింది కాబట్టి, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒక చోట ఉంటూ ఉంటారు. కాబట్టి ఇష్టంగా అవి, ఇవి తినాలని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అలా మీరు ఇంట్లో అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, అలాగే అరటికాయలు ఇవి ప్రసాదంగా పెట్టుకుంటూ ఉంటారు. నైవేద్యంగా ఏంటంటే చక్కగా పేలాల పిండిని కూడా పెట్టేసేయండి. అలా పెట్టేసి మీరు పూజా కార్యక్రమాలు ముగించుకుంటారు కదా! ఈ కూర విషయంలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే, తెలిసి తెలియక ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా కొన్ని కూరలు ఏంటంటే తెచ్చుకొని అంటే ఇంట్లో అందరూ కలిసి ఉంటారు కాబట్టి వండుకుంటూ ఉంటారు. ఈ రోజున మాంసాహారం అయితే అస్సలు వండకూడదండి. ఎందుకంటే పండగ రోజు కాబట్టి నలుపు రంగు బట్టలు పొరపాటున కూడా ధరించకూడదు. అలాగే మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వండకూడదు, తినకూడదనమాట. ఈ నలుపు రంగు బట్టలు ఏంటంటే చాలా నష్టాలను తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక బ్లౌజ్ రూపంలో అవ్వచ్చు, లేదా మీరు ఏదైనా డ్రెస్‌లో కలిసి కానీ నలుపు రంగు బట్టలు ధరించవద్దు. ఈ తొలి ఏకాదశి రోజున మీరు చక్కగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఎందుకంటే శ్రీవారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పసుపు రంగు అంటే యెల్లో కలర్‌లో ఉండే దుస్తులను ధరించడం వలన ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. అలాగే కోడిగుడ్డుని ఏంటంటే చాలామంది తెలియక శాకాహారంగా భావిస్తూ ఉంటారు. పిల్లలు, పెద్దలకు ఏంటంటే పిల్లలకు పెడుతూ ఉంటారు. అలాగే కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోటే సమానం. అలాగే చేపలు అవ్వచ్చు, లేదా చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, లేదా ఫిష్ అవ్వచ్చు. ఇలా ఏవి కూడా ఏంటంటే నాన్ వెజ్ అనేది ఈ రోజున పొరపాటున కూడా ఇంటికి తెచ్చుకోకూడదండి. ఇంటికి తెచ్చుకున్నా కూడా మనకు దోషాలనేవి మనం చేసే పూజకు ఫలితం అనేది లేకుండా చేస్తుందనమాట. కాబట్టి నాన్ వెజ్ వండకూడదు అని తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కూరగాయల్లో ఏం వండకూడదు అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో మనం కూరలు కూడా వండుకోకూడదు. కొన్ని కూరలు ఏంటంటే గ్రహాలకు వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి. ఇలాంటి పండుగ రోజుల్లో ఏంటంటే మనకు గ్రహాల అనుకూలత అనేది చాలా ముఖ్యం. కొన్ని కూరలు గ్రహాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి కూరల్ని ఏంటంటే దూరం పెట్టేయాలి.
అంటే మన సమస్యను పెంచుతూ ఉంటున్నాయన్నమాట. మీరు టిఫిన్ లాంటివి, టీలు, కాఫీలు తాగొచ్చండి. లేదా దోస అవ్వచ్చు. ఇట్లాంటివి తినొచ్చు. వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కూర విషయంలోనే మనకి ఇబ్బందనేది ఎదురవుతూ ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా కూర కూడా ప్రత్యేకమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఆడవారికి రోజు లేచిన తర్వాత ఏ కూర వండాలో తెలీదు. ఇలాంటి పండుగ రోజుల్లో అసలు ఏ కూర వండాలో కూడా తెలీదన్నమాట. బజార్‌కి వెళ్ళి మగవారు ఏంటంటే ఏవో ఒకటి అంటే దొరికినవి అందుబాటులో ఉన్నవి తెస్తూ ఉంటారు. అయితే అలాంటివి ఏంటంటే ఏముందిలే అని చెప్పేసి వెజిటేరియన్ కదా అని చెప్పేసి మనం కూడా కూరల్లో కలుపుకొని వండుకుంటూ ఉంటాం. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదండి. అలాంటివే చాలా రకాలుగా మనకి నష్టాలు పడే అవకాశాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. మనకి వంటగది ఏంటంటే పూజ గది ఎంత పవిత్రంగా ఉంటుందో వంటగది కూడా అంతే పవిత్రంగా భావిస్తూ ఉంటాం. కొంతమంది వంటగదిలోనే దేవుడి యొక్క పూజ గదిని కూడా పూజా మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వంటగది కూడా మనకి దైవానికి సంబంధించినటువంటి ఒక గదితో సమానం కాబట్టి వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే ధనపరమైనటువంటి సమస్యలు, చిక్కులు వచ్చే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ప్రతిరోజు కూడా చక్కగా గ్యాస్ పొయ్యిని తుడుచుకోవటం, మసిగుడ్డలను చక్కగా ఉతుక్కోవడం, మసిగుడ్డలను కూడా ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి రోజు గ్యాస్ పొయ్యి తుడుచుకోవటం, ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో అంటే పొయ్యిని చక్కగా నీటితో శుభ్రంగా తుడుచుకొని, పసుపు రాసుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని, పొయ్యి కూడా ఏంటంటే మనకు లక్ష్మీదేవితో సమానం కాబట్టి పొయ్యిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి అలా చేసుకొని ఇంకా ఈ రోజున ఏంటంటే ఈ కూరలు వండకూడదండి. అందులో వండకూడని కూరల్లో ముందు పొట్లకాయ అనేది పొరపాటును కూడా ఈ తొలి ఏకాదశి రోజున వండకూడదు, తినకూడదు. అంటే కూరల్లో, చారుల్లో అలా కలుపుతూ ఉంటారు కదా! అలా కూడా తినకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక కోడిగుడ్డు కూడా శాకాహారం అంటారు. కానీ కోడి పెడితేనే గుడ్డు అనేది వస్తుంది కాబట్టి, కోడిగుడ్డు కూడా మాంసాహారమే కాబట్టి, కోడిగుడ్డును కూడా పిల్లలు అవ్వవచ్చు లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఎవరు కూడా పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత వచ్చేటప్పటికి కందగడ్డలు. తెలుసు కదండీ! కంద చాలా బలం. ఆరోగ్యపరంగా పిల్లలు తిన్నా, పెద్దలు తిన్నా చాలా బలం అన్నమాట. అయితే ఈ తొలి ఏకాదశి రోజున కందని వండుకుంటే కష్టాలు పాలైపోతారు. అప్పులు పాలైపోతారు. నష్టాలు వచ్చి పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున కందను ఎట్టి పరిస్థితుల్లోనూ వండకూడదు. అది ఒక దుంప జాతికి సంబంధించింది. ఇక అలాగే చికెన్ అవ్వచ్చు, లేదా మటన్ అవ్వచ్చు, ఫిషు, రొయ్యలు, చేపలు, పీతలు, నత్తలు ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. ఈ మాంసాహారం ఏది కూడా వండకూడదు. తినకూడదు కూడా. బయట కూడా తినకూడదు. అలాగే ముల్లంగి. ఈ ముల్లంగిని ఏంటంటే సాంబార్లలో వేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ముల్లంగిని వేసుకోవటం వలన మనకు ముక్కోటి దేవతల యొక్క ఆగ్రహానికి గురవుతాం కాబట్టి మీరు సాంబార్లో కానీ లేదా పచ్చడి రూపంలో కానీ ఫ్రైల రూపంలో కానీ ముల్లంగిని కూడా తొలి ఏకాదశి రోజున వండకూడదు, తినకూడదు. అలాగే దోసకాయ. ఈ దోసకాయ ఏంటంటే కొన్ని దోసకాయలు మనకు చేదును సూచిస్తాయి. అంటే మనకు ఏదో ఒక ఇబ్బందులు, సమస్యలు వస్తున్నట్టుగా గుర్తుగా భావిస్తూ ఉంటాం. కాబట్టి అసలు తెచ్చుకోకుండా ఉంటే మనకి ఆ సమస్య అనేది ఉండదు కదండీ! కాబట్టి ఈ రోజున దోసకాయ అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే పప్పుల్లో కానీ, పచ్చడి రూపంలో కానీ, ఫ్రైల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ మనం వండకూడదు, తినకూడదు. ఇక బూడిద గుమ్మడికాయ అండి. చాలామంది బూడిద గుమ్మడికాయ ఇప్పుడు బాగా వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జ్యూసుల రూపంలో బాగా వాడుతున్నారు. అంటే బరువు తగ్గడానికి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యపరంగా చాలా మంచిది. కానీ ఈ రోజున బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ని కానీ, కూర రూపంలో కానీ వండకూడదు, తినకూడదు, తాగకూడదు. జ్యూస్ రూపంలో కూడా సాంబార్లలో కూడా వేసుకోకూడదు. ఇది గుర్తుంచుకోండి. అలాగే గుమ్మడికాయ ఇది గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ అని ఏంటంటే స్వీట్ లాగా చేసుకుంటూ ఉంటారు. కర్రీస్ రూపంలో వండుకుంటారు. కానీ గుమ్మడికాయ అనేది పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు గుర్తుంచుకోండి. ఇక దుంపలు అంటే బంగాళదుంపలు. ఇలా ఏవైనా సరే దుంపలకి సంబంధించినవి అంటే చామదుంప, చిలగడ దుంప ఇలా మనకి కందలు ఇవన్నీ కూడా దుంప జాతికి సంబంధించినవి. ఇవన్నీ వాతానికి సంబంధించినటువంటి వస్తువులు కాబట్టి మనకి ఈ సీజన్‌లో ఇలాంటివి చాలా తక్కువగా వాడాలి. అందులో ఈ తొలి ఏకాదశి రోజున వండకూడదు, తినకూడదు. ఇక క్యారెట్ కూడా కష్టాలను తెచ్చిపెడుతుంది. మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ రోజున వద్దు. ఇది కూడా దుంపతో సమానం కాబట్టి ఇలా ఇక్కడ చూపించినట్టుగా కంద, కోడిగుడ్డు, నాన్ వెజ్, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, బంగాళాదుంపలు, ముల్లంగి, తీపి గుమ్మడికాయ ఇట్లాంటివి పొరపాటున కూడా ఈ తొలి ఏకాదశి రోజున వండకుండా బయట కూడా తినకుండా ఉంటే మీకు చాలా మంచిది.
తింటే మాత్రం ఆ లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి యొక్క ఆగ్రహానికి గురవుతారు. అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా పూజించుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన ఆగ్రహానికి కూడా గురయ్యే అప్పుల పాలైపోవటం, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఉండడం, 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి ఇవి తినకూడదు గుర్తుంచుకోండి. మరి ఇక ఏం తినాలి అని అంటే చక్కగా పండగ కాబట్టి పప్పు వండుకోవచ్చు. పప్పు, చారు చేసుకోవచ్చు. సాంబార్ చేసుకోవచ్చు. కానీ సాంబార్‌లో మాత్రం మనం చెప్పినవి మాత్రం వేయొద్దు. గుర్తుపెట్టుకోండి. మిగిలినవి ఏవైనా వేసుకోవచ్చనమాట. చక్కగా సాంబార్ చేసుకోవచ్చు. పప్పు వండుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా సంతోషంగా వండుకోవచ్చు. హ్యాపీగా తినొచ్చు. ఇక ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పవిత్ర దినాన ఉపవాసం ఉండడం అత్యంత శ్రేష్టమని పురాణాలు చెప్తున్నాయి. అంటే నీరు కూడా తీసుకోకుండా రోజంతా ఉపవాసం ఉండడం. ఇలా సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారు మాత్రమే చేయవచ్చు. లేదా రోజంతా పళ్ళు, పాలు, మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండడం. లేదా పగలు ఉపవాసం ఉండి రాత్రిపూట పేలాల పిండి లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం దీన్నే ఏకభుక్తం ఉపవాసం అంటారు. ఇక వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు లేదా అనారోగ్యంతో ఉన్నవారు కఠినమైన ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. దైవనామ స్మరణతో పాటు సాత్విక ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ తొలి ఏకాదశి నాడు తినవలసిన ఆహార పదార్థాలు ఏమిటంటే పేలాల పిండి. మనం ప్రత్యేకంగా దేవుడు ముందు కొబ్బరికాయ కొట్టిన తర్వాత పేలాల పిండిని పెట్టుకోవాలి. ఆ పేలాల పిండిని నైవేద్యంగా దేవుడికి పెట్టేసి ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా తప్పనిసరిగా స్వీకరించాలి. తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తినటం మన సాంప్రదాయం. జొన్న పేలాలు లేదా వరి పేలాలు పొడి చేసిని అందులో బెల్లం, యాలకులు, మిరియాలు పొడి కలిపి నైవేద్యంగా సమర్పించి తింటారు. ఇప్పుడు ఉన్న వర్షాకాలంలో శరీరంలో కఫవాత దోషాలు పెరగకుండా సమతుల్యం చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఈ పేలాల పిండి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ రోజున మీరు చక్కగా అరటి పళ్ళు, ఆపిల్, దానిమ్మ, జామ వంటి పళ్ళు, పాలు, పెరుగు, పల్చటి మజ్జిగ లాంటివి ఆహారంగా తీసుకోవచ్చు. అలాగే తేలికపాటి సాత్విక ఆహారం తినొచ్చు. అంటే సగ్గుబియ్యం పాయసం లేదా కిచిడి లాంటివి ఆహారంగా స్వీకరించవచ్చు. కాకపోతే ఈ తొలి ఏకాదశి రోజున వరి అన్నం అంటే అన్నం మాత్రం తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే శనగలు, మినపప్పు వంటి భారమైన పప్పులు, వేపుళ్ళు మరియు బయట జంక్ ఫుడ్స్ అస్సలు తినకూడదు. ఇలాంటివన్నీ కూడా మీరు నియమాలు చక్కగా అందరూ పాటిస్తే మంచిది. అలా పాటిస్తే సంతోషమే కదండీ! మనిషికి నిజమైనటువంటి సంపద మనం సంతోషంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆటోమేటిక్‌గా మన దగ్గరికి వచ్చేస్తుంది. డబ్బు పరంగా మనకు దారులు కలిసి వస్తాయి. కాబట్టి చక్కగా పేలాల పిండి, సగ్గుబియ్యం పాయసం లేదా కిచిడి ఇట్లాంటివన్నీ చేసుకొని చక్కగా కొబ్బరి ముక్క ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా తినటం వల్ల చాలా పుష్టిగా ఉంటారు. వీటి వల్ల కూడా బాగా బలం అనేది వస్తుంది కాబట్టి కొబ్బరి ఎంతో ఆరోగ్యమండి. పచ్చి కొబ్బరి పిల్లలు తిన్నా, పెద్దలు తిన్నా చాలా బలము. పేలాల పిండి బలము, కిచిడి ఆహారానికి చాలా మంచిది. ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చి తింటే అనారోగ్యం అనేది వస్తుంది. కానీ ఇంట్లో మనం చేతితో మనమే స్వయంగా చేసుకొని తినడం వల్ల చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి రోజున మనం చెప్పిన కూరగాయలు తప్ప చక్కగా మనం ఇప్పుడు చెప్పినవన్నీ కూడా తినొచ్చు. అవి పొరపాటున ఏంటంటే ఏ రూపంలో కూడా వేసుకోకండి. వేసుకుంటే మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. మనం చెప్పుకున్నట్లు కాబట్టి ఈ చిన్న నియమాలు మీరు పాటిస్తే సరిపోతుంది. కాబట్టి చక్కగా మీరు ఇష్టమైనటువంటి మనం చెప్పినటువంటి ఇట్లాంటివన్నీ కూడా వండుకొని తిని సంతోషంగా ఈ తొలి ఏకాదశి పండుగను శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఫ్యామిలీతో అందరూ కూడా ఒక చోట ఉంటారు కాబట్టి నవ్వులతో ఆనందంగా జరుపుకోండి. ఈ రోజున గోళ్ళు కొరుక్కోవడం, జుట్టు విరబోసుకోవడం ఇట్లాంటివి చేయొద్దు. అలాగే తిట్టుకోవటము, శాపనార్థాలు పెట్టుకోవటము ఇట్లాంటివి కూడా అస్సలు చేయకండి. కోపతాపాలు వచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి కూడా మన యొక్క మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు ఆచరించుకుంటూ ఇలాంటి రోజున మనం వద్దు అన్న కూరగాయలు జోలికి పోకుండా ఉంటే మీకు గ్రహాల స్థితి అంటే గ్రహస్థితి అనేది మానసిక స్థితి, ఆర్థిక స్థితి అన్నీ కూడా బావుంటాయి. అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా ఇలా చేయండి. అర్థమైంది కదండీ! తొలి ఏకాదశి రోజున ఏం తినాలి, ఏం తినకూడదో, ఏం వండాలో, ఏం వండకూడదని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.